హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ డాల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో మోతీచూర్ లడ్డు అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చేసి మీకు చూపిస్తానండి. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక 1 కప్ శనగపిండి తీసుకోవాలండి. అందులో కొంచెం ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బీటర్ తీసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ బ్యాటర్ ఉంటుంది కదా అండి, అలాగా మిక్స్ చేసుకోవాలి మొత్తము. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి, మనం బజ్జీలు వేసే మాదిరిగా. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ ఉంది కదా, అది ఒక స్పూన్ తీసుకొని ఇలా వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసేసుకున్నాం కదా, వీటిని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అలా అయితే లోపల కూడా బాగా కుక్ అవుతుంది. ఇలా అన్నిటినీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. అన్నిటినీ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇంతకుముందు డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదండి, అది ఇందులో వేసుకుందాము. వీటన్నిటిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి స్మూత్గా. మొత్తం మిశ్రమం ఈ విధంగా ఉండాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక 1 కప్ షుగర్ వేసుకుందాము. 1 కప్ షుగర్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకుందాము. షుగర్ అయితే మొత్తం కరిగిపోయిందండి. నెక్స్ట్ ఇందులో ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. చూసారా, వాటర్ అయితే ఇలా మరుగుతున్నాయి. ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఇప్పుడు మనం ఎలాగ మిక్సీ పట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా అండి, అది ఇందులో వేసుకొని కలిపేసుకుందాము. మొత్తం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అలా కుక్ చేయడం వల్ల మోతీ లడ్డు అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది. చూసారా, ఈ మిశ్రమం అంతా దగ్గరికి అయిపోయింది. నెక్స్ట్ ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. చూసారా, మోతీచూర్ మిశ్రమం అయితే రెడీ అయింది. నెక్స్ట్ ఇందులో నెయ్యి వేసుకుందామండి. నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక్క 15 మినిట్స్ పక్కకు ఉంచుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి. అలా పక్కకు ఉంచడం వల్ల మోతీచూర్ లడ్డు అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, ఈ మిశ్రమం అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం తీసుకొని ఇలా లడ్డూలలాగా చేసుకోవాలండి. మనకు నచ్చిన సైజులో లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారా, మోతీచూర్ లడ్డు అయితే రెడీ అయిందండి. పైన సాఫ్ట్గా లోపల జ్యూసీగా చాలా టేస్టీ ఉంటుందండి. స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటుంది. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన రెడ్ డాల్ కుకింగ్ అండ్ వ్లాగ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఆల్, బాయ్ బాయ్.